హలో అండి, వెల్కమ్ టు ఆత్రేయపురం కిచెన్. ఈరోజు వీడియోలో మనం కోడిగుడ్డు ఎల్లుల్లిపాయ కారం ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మనం 10 నుంచి 20 వరకు వెల్లుల్లి రమ్మలు తీసుకోవాలి. అలాగే 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం వేసుకుని రోట్లో దంచుకోవాలి. ఒకవేళ కనుక మీరు కారం ఎక్కువగా తింటే 2 స్పూన్స్ అయినా వేసుకోవచ్చు. ఈ రెసిపీకి ఇలా రోట్లో దంచితేనే చాలా టేస్ట్ ఉంటుంది. మిక్సీలో కూడా వేసుకోవచ్చు, కానీ ఇలా చేస్తే టేస్ట్ బాగుంటుంది. మీకు కర్రీ ప్రిపేర్ చేయడానికి టైం లేనప్పుడు, అలాగే ఏదైనా కారంగా తినాలనిపించినప్పుడు ఈ రెసిపీ అయితే ట్రై చేయండి. మీకైతే చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడు మనం ఇలా దంచి పెట్టుకున్న కారాన్ని పక్కన పెట్టుకోవాలి. నేనైతే ఆల్రెడీ ఎగ్స్ని బాయిల్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ బాయిల్ చేసిన ఎగ్స్ని నేను చూపిస్తున్నట్లయితే కట్ చేయండి. ఇలా 4 సైడ్స్ కట్ చేస్తేనే మనం వేసిన వెల్లుల్లిపాయ కారం మొత్తం ఎగ్స్కి పడుతుంది. ఒకవేళ కనుక మీరు ఇలా 4 సైడ్స్ కట్ చేయకపోతే మనం ఆయిల్లో వేసినప్పుడు ఎగ్స్ అయితే పేలిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కంపల్సరీ ఎగ్స్ని అయితే ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం ఒక కడాయి పెట్టుకుని అందులో 4 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం కట్ చేసుకుని పెట్టుకున్న ఎగ్స్ని ఈ ఆయిల్లో వేసుకోవాలి. ఎగ్స్ని అయితే ఎక్కువగా ఫ్రై చేయకూడదు. ఇలా ఫ్రై చేస్తే మొత్తం డ్రై అయిపోతుంది. అప్పుడు మనం అన్నంలో కలుపుకున్నప్పుడు బాగా డ్రైగా ఉంటుంది. 1 మినిట్ ఇలా ఫ్రై అయిన తర్వాత మనం దంచి పెట్టుకున్న కారాన్ని ఈ ఎగ్స్లో వేయాలి. వేసుకుని ఎక్కువసేపు అయితే కలపకూడదు. 1 మినిట్ ఫ్రై చేస్తే సరిపోతుంది. 1 to 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మనం పక్కకి తీసేసుకోవాలి. మనం ఎలా కలుపుకోవాలంటే ఇలా మొత్తం కారం అంతా ఎగ్స్కి పట్టేటట్లు కలపాలి. అలా అని చెప్పి బాగా ఎక్కువగా కలపకూడదు, ఎగ్స్ అయితే విరిగిపోతాయి. కాబట్టి చూసుకుని జాగ్రత్తగా కలుపుకోవాలి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.